నమస్తే అండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను, మా బాబు బానే ఉన్నామండి. అయితే లాస్ట్ వీడియోలో నేను చూయించాను కదండీ! ఎలా నేను టెనెంట్స్‌కి అతి కష్టం మీద ఖాళీ చేయించాను అని. అయితే దాని తర్వాత ఒక 1 మంత్ అయిపోయిందండి గ్యాప్ వచ్చేసి. 1 మంత్ నుంచి టెనెంట్స్ రావట్లేదు. మంచి టెనెంట్స్ రావట్లేదనమాట. సో, మిగతా వీడియోస్‌లో చెప్పాను కదా! ఎలా నేను టెనెంట్స్ తోటి ఇబ్బంది పడ్డాను. ఇబ్బంది కాదు, ఒక హరాస్మెంట్ అని చెప్పొచ్చండి. ఎందుకో మరి నా అదృష్టంలో అంటే నా తలరాతలో దేవుడు ఏం రాసిండో నాకైతే తెలీదు. ప్రతి చోట నేను కొట్లాడవలసి వస్తుందండి. ఇది ఈవెన్ నా ప్రాపర్టీ అయినా కొట్లాడవలసి వస్తుంది. అంటే మిగతా స్టార్టింగ్ వీడియోస్‌లో నేను చెప్పాను కదా! సొసైటీ వాళ్ళు ఎలా హరాస్మెంట్ చేశారని. సో, ఏదైతే ఇల్లు నేను లాస్ట్ వీడియోలో చూయించాను చూడండి, అదొచ్చేసి నాకు డౌరీలో ఇచ్చిన వీడియోస్ అండి. సో, ఇక్కడ నేను ఇది జామున్ అంటారండి. మీరు ఏమంటారో చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో, హైదరాబాదా లేకపోతే ఆంధ్రప్రదేశా లేకపోతే తెలంగాణనా? మీరు చెప్పండి కామెంట్స్‌లో. ఇది మా బాబు తింటే మమ్మీ నోరు మొత్తం ఎట్లాగో అయిపోతుందంటే జ్యూస్ చేసిస్తున్నాననమాట. అయితే ఈ జ్యూస్ చేసిన తర్వాత నేను కాకరకాయ కర్రీ మళ్ళీ చుక్క కూర వండుతున్నానండి. సో, అది వం వండుతున్నప్పుడు నేను మీకు చెప్తాను నిజంగా. అంటే నిన్న ఏం జరిగిందో. నేను నిన్న వెళ్ళానని చెప్పాను కదండీ! అయితే మొత్తం వెళ్ళిన తర్వాత అండి నేను వచ్చే వీడియోస్‌లో ఆ క్లిప్స్ పెడతాను. వీడియో తీశాను. అంటే 1 మంత్ అయిపోయింది ఇల్లు ఖాళీ చేయించి. నేను అలానే పెట్టాను. ఎందుకంటే దానికి క్లీన్ చేయించలేదు. నాకు ఆఫీస్ నుంచే ఇంటికి వచ్చే వరకే 7, 8 అయిపోతుందనమాట. ఇంకా ఆ ఇల్లు వచ్చేసి చాలా దూరం ఉంటదండి. వెళ్ళాలంటేనే ఒక 2 అవర్స్ ఉంటుందనమాట. సో, అది తీరిక ఉన్నప్పుడు వెళ్దాం అనుకుంటే సండే రోజు ఏదో ఒకటి పనొస్తుందండి. ఎవరో ఒకరు వస్తారు, మాట్లాడతారు. ఇంకా నాకంటే టైం దొరకట్లేదు అసలు. ఎంత టైర్డ్ అయిపోతున్నానంటే అంత టైర్డ్ అయిపోతున్నాను. 3:00 లేస్తే కానీ నాకు పనులు అవ్వట్లేదు. వీడియో ఎడిటింగ్ అవన్నీ చూసుకొని మళ్ళీ ఆఫీస్‌కెళ్ళేసి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వండాలంటే నాకు అస్సలు అంటే అస్సలు చేత కావట్లేదండి. పడుకునే వరకి 12 అవుతుంది. లేసే వరకి కంపల్సరీ 3:00కి లేవాల్సి వస్తుంది. సో, ఇలా వచ్చేసి నేను మొన్న వెళ్ళానండి ఆఫీస్. హాఫ్ డే పర్మిషన్ తీసుకొని వెళ్ళాననమాట. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! అది వెళ్ళిన తర్వాత షాక్ అయిపోయానండి. అసలు ఎవరోనండి మా ఇల్లు వదిలేసిన తర్వాత ఒక ఫిఫ్త్ ఇల్లు అనుకుంటాను. వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేసుకుంటున్నారంట అండి. అయితే కన్‌స్ట్రక్షన్ చేసుకుంటే వాళ్ళ సామాను స్టీల్ అదంతా పెద్ద పెద్ద బ్యాంబూస్ అవన్నీ బండ్లు అంతా మా దగ్గర పెట్టేశారండి. అంటే మా ఇల్లు ఉంటుంది కదా! అక్కడ పెట్టేశారు. ఇంకా నాకు చూసిన తర్వాత నేను వెళ్ళి బాబుని తీసుకెళ్ళి చూసిన తర్వాత నేను షాక్ అయిపోయాను. ఇదేంట్రా నాయనా, ఆల్రెడీ నేను టూ లెట్ అని రాశాను. దాని మీద ఫోన్ రాశాను. కనీసం వాళ్ళు ఆ నంబర్‌కి ఫోన్ చేసి, మేడం మీ పర్మిషన్ తీసుకోవాలి. ఇలా ఇలా మేము కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాము. మీ ఇంటి దగ్గర పెడతాం. మా దగ్గర ప్లేస్ లేదని ఒక్క ఇంగిత జ్ఞానం అన్నా ఉండాలి కదండీ! అదన్నా అడగాలి కదా! అది కూడా అడగలేదండి. మొత్తం బయట ఏదైతే మెయిన్ గేట్ ఉంటుందో మొత్తం ఆక్యుపై చేసేసారు. ఇప్పుడు మేము లోపలికెళ్ళాలంటే ఎలా ఎళ్ళాలి చెప్పండి? ఇంక నేను మళ్ళీ అడిగాను. అక్కడ వెళ్ళాను. ఎవరిదమ్మా ఇది అంటే, మేస్త్రి అంటే, మాదే మేడం మేమే పెట్టామంటే, ఆయన ఎవరు పర్మిషన్ తీసుకొని మీరు పెట్టారంటే, లేదు నాకు తెలీదు నేను మేస్త్రిని మా సారే పెట్టారంటే, మరి బండి ఎవరు పెట్టారంటే, బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాదే అని చెప్పిండు మేడం. ఇంకా నాదే అని చెప్పిన తర్వాత నేనన్నాను, ఫస్ట్ బండి తీయండి మీరు అలా పెట్టకూడదు. వితౌట్ పర్మిషన్ అసలు మీరు అలా ఇలా ఆక్యుపై చేసుకుంటారండి మీరు. కనీసం మీరు కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంతన్నా ఉండాలి మీకు తెలివి. వేరే వాళ్ళకి అడగాలి. ఎవరింటి దగ్గర పెట్టలేదు మరి నా ఇంటి దగ్గర ఎందుకు పెట్టారంటే, ఎవరు పెట్టనిస్తారా అంటే, మరి నా ఇల్లు పుణ్యానికొచ్చిందా? నేను పెట్టనిస్తానా? లేరు మీ ఇల్లు ఖాళీ ఉంది గదా! 1 మంత్ నుంచి అంటే, అన్న ఖాళీ ఉంటే అది మా ఇష్టము. మేము ఖాళీ పెట్టుకుంటాము. మీరెవరండి పెట్టేటోళ్ళకి? కనీసం ఆ ఫోన్ నంబర్ టూ లెటర్ ఉంది. ఫోన్ నంబర్ చేసి అడగాలి గదా! అంటే, ఏమో అమ్మ నాకు తెలియదు. మా సార్‌కి తెలుసు. నేను ఉట్టే పని చేస్తున్నానని చెప్పాడు. అయితే నేనన్నాను, మరి నువ్వు మేస్త్రి అయితే మరి నాకెందుకు సమాధానం చెప్పావు? మీ ఓనర్ ఫోన్ నంబర్ ఇయ్యమంటే, నా దగ్గర ఫోన్ నంబర్ లేదంటున్నాడు. మీరు చెప్పండి, ఓనర్ ఫోన్ నంబర్ లేకుండా ఆయన మేస్త్రి పని ఎట్లా చేస్తున్నాడు? ఆ! ఇంత దౌర్జన్యం చేసిన తర్వాత ఇంకా నా బీపీ హై అయిపోయిందండి. ఇంకా మా బాబుకి చెప్పాను, కొంచెం నువ్వు అటు నుంచి పట్టు, ఇటు నుంచి నేను పడతానని ఆ స్టీల్ ఆ మొద్దులు ఏదైతే పెద్ద పెద్ద అవి ఉండే కదండీ బ్యాంబూస్ అవన్నీ తీసి నేను పక్కన పడేసాను. రోడ్ మీదనే ఏసాను. ఇంకా పక్కన పడేస్తే ఎవరైనా ఊరుకుంటారా అండి? వాళ్ళ ఇల్లు దగ్గర వేస్తే ఊరుకోదు కదా! రోడ్ మీద ఏసేసాను. ఇంకా రోడ్ మీద ఏస్తే వచ్చేవాళ్ళు, పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళనే అంటారని ఇంకా నాకు అక్కడికే ఆఫీస్ లేట్ అయిపోయింది. ఇదంతా డిస్కషన్ చేసిన తర్వాత నేను ఓన్లీ 1 అవర్ పర్మిషన్ తీసుకున్నాను. ఆఫీస్‌లో ఎట్లా అంటే అండి స్ట్రిక్ట్ అండి.
మీరు నమ్మరు అంత స్ట్రిక్ట్. 1 అవర్ అంటే 1 అవర్ కన్నా ఎక్కువ మళ్ళీ టైం తీసుకుంటే ఒక లీవ్ కట్ చేస్తారనమాట. సో, అలా ఆయనతో మేస్త్రితోటి గొడవ చేసి అంతా చేసిన తర్వాత ఇంకా మా అబ్బాయికి చెప్పిన తర్వాత అటు నుంచి ఆయన, ఇటు నుంచి ఆయన బ్యాంబూస్ ఆ స్టీల్ రాడ్స్ పెద్ద పెద్ద రాడ్స్ అవన్నీ పక్కన వేసేసామండి. అది వేసే వరకి నైట్ వస్తే నాకు మొత్తం బ్యాక్ పెయిన్ ఎక్కడ పట్టుకుందో తెలియదు. కోపంలో ఆయన అదంతా నేను పక్కన పడేసాననమాట. కోపం వచ్చింది. ఎవరైనా మీరు చెప్పండి, ఇలా ఎవరైనా ఇంటి ఎదురుగా పెడితే ఊరుకుంటారా అండి? మరి అదంతా అక్కడ అన్ని ఇల్లులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర పెట్టలేదు, మా ఇంటి దగ్గర పెట్టుకున్నాను. కనీసం ఇంకిత జ్ఞానం అన్న ఉండదు కదండి, పర్మిషన్ తీసుకోవాలి కదా. అలా చేసిండండి. అలా చేసిన తర్వాత ఇంకా నేను పడేసాను. అక్కడికి లేట్ అవుతుందని మళ్ళీ మా బాబు కన్నా నడుబెట్ట తొందరగా, మళ్ళీ సార్ గమనిస్తా మళ్ళీ ఒక సీఎల్ కట్ అవుతుందని చెప్తే సరే అని చెప్పి ఆఫీస్కి వచ్చిన తర్వాత కూర్చున్నానండి. ఇంకా మీరు నమ్మరు, ఎలా హెడేక్ అంటే అంత సివియర్ హెడేక్ వచ్చేసిందండి. ఇంకా పెయిన్ అవుతూనే ఉంది. ఇంకా చెవుపోటు వస్తుందనమాట. మరి బీపీ హై అయిపోయిందా ఏంటి నాకు తెలియదు. అయితే మళ్ళీ మా దగ్గర డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర చూస్తే వాళ్ళు అన్నారు, అమ్మ బీపీ చాలా హై ఉంది, మీరు కనీసం ఒక 2 అవర్స్ పడుకోవాలని చెప్పిండ్రు. మళ్ళీ మా సార్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ నాకు బీపీ ఇలా హై ఉందంట, నేను మన దగ్గర చూయించుకున్నాను, మీరు కొంచెం చెప్పండి అంటే, సరే అమ్మ ఒకవేళ అట్లా ఉంటే మరి వర్క్ రేపు వచ్చి చేస్తామంటే రేపు చేసేస్తాను సార్, మరి ఇట్లయితే కష్టం కదమ్మా అంటే, సారీ సార్ ఈరోజు ఒక్కోసారి అయిపోయింది, రేపటి నుంచి బాగానే ఉంటాను సార్, ఆఫీస్లో కూర్చొనే పని చేస్తానంటే, సరే ఒక 1 అవర్ రెస్ట్ తీసుకో, తర్వాత వచ్చి అది ఏదైతే అర్జెంట్ ఉందో అవన్నీ పంపించాలని చెప్తే సరే అని చెప్పాను. ఒక 1 అవర్ పడుకున్నానండి. మా బాబు కూడా అక్కడే ఉన్నాడు. రెస్ట్ రూమ్ ఉంటుంది, అక్కడ వెళ్ళి పడుకున్నాను. 1 అవర్ తర్వాత మళ్ళీ మా బాబు లేసి చెప్పాడు, మమ్మీ ఎవరో పిలుస్తున్నారే నీకంటే, మా అటెండర్ వచ్చిండు. అటెండర్ వచ్చి పిలిచే వరకు వెళ్ళానండి. ఇంకా వెళ్ళేసరికి పని అంటే పని, అసలు హెడేక్ తగ్గట్లేదండి. నాకు ఒకటి టీ అలవాటు లేదు. టీ ఒకవేళ తాగితే అందరు కొలీగ్స్ చెప్పారు, తగ్గుతుంది ఒకసారి ట్రై చేయి. అది తాగితే ఏమవుతుందంటే, టీ నాకు పడదండి. అది తాగితే కనుక నాకు అసలు యాసిడిటీ ఆగదండి, కడుపు నొప్పి చాలా వేస్తుంది. మరి అందరు టీ అంటే అలవాటు ఉంటుంది కదండి, వాళ్ళు తాగుతారు. నాకు స్టార్టింగ్ నుంచి అంటే పుట్టినప్పటి నుంచి నాకు టీ అలవాటు లేదండి. సో అలా నేను టీ తాగలేకపోయాను. కానీ ఆ రోజు తాగాను. ఇంకా ఆ రోజు తాగితే వెంటనే హెడేక్ తగ్గింది. మళ్ళీ పారాసిటమాల్ వేసుకున్నాను, దానివల్ల కూడా తగ్గింది. కానీ ఇంకా మళ్ళీ 6 o'clockకే వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిందండి. మళ్ళీ అది యాసిడిటీ ఉండొచ్చు, టీ తాగడం వల్ల ఉండొచ్చు. కానీ ఆ 6 o'clockకి ఆఫీస్లో ఉన్నప్పుడు ఎట్లనో కడుపులో తిప్పుతుంది. అలా తిప్పి తిప్పి ఏమైందంటే మా బాబుకి చెప్పాను, నాకు ఎలాగో అవుతుందిరా, చక్కెర వస్తున్నట్టు అవుతుంది, కొంచెం ఆగు, నేను వాష్రూమ్లో వెళ్ళేసి వస్తానని వాష్రూమ్లో వెళ్ళే వరకు నాకు వామిట్ వచ్చేసిందండి. ఇంకా వామిట్ వచ్చేసరికి కొంచెం డ్రెస్ మీద పడితే, ఇంకా డ్రెస్ మీద పడడం వల్ల కొంచెం తోడిపేసాం. మళ్ళీ మా బాబు గమనించి, ఏమైంది అలా చిన్నపిల్లలాగా తడిపేసుకున్నావు మొత్తం అంటే, నేను అన్న లేదు బట్ వామిట్ అయిపోయిందంటే, ఇదేదో సీరియస్గా అనిపిస్తుంది మమ్మీ, మళ్ళీ చూపించండి. మళ్ళీ వెళ్ళి చూపించాను. అక్కడ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారండి. అయితే వాళ్ళు ఏమన్నారంటే, బీపీ అస్సలు తగ్గట్లేదమ్మా, మీకు కంప్లీట్లీ ఒక బెడ్ రెస్ట్ కావాలి 24 hours అంటే, లేదు సార్ నేను ఇంటికి వెళ్తానని చెప్పి ఆ రోజు వాళ్ళల్లా అన్నారు. యాక్చువల్లీ మీరు అడ్మిట్ అయిపోయింది, అడ్మిట్ అంటే మన సిక్ రూమ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, కనీసం మీకు ఒక 5-6 hours నిద్ర ఉండాలంటే, లేదు సార్ నేను ఇంటికి వెళ్తాను, కారే తెచ్చుకున్నాను, బాబు ఉన్నాడు సార్ అంటే, మీ ఇష్టం అమ్మ అని చెప్పి ఇంకా వాళ్ళు ఇంకా మెడిసిన్స్ అలాంటివి ఏమి ఇవ్వలేదు, మీరేం తినలేదు, సరిగా పడుకోలేదు కాబట్టి నేను మెడిసిన్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు, ఖాళీ మీరు ఒకటే పని చేయండి, నైట్ వెళ్ళేసి పడుకోండి, ఇంకా మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10 hours నిద్ర తీసుకోండి అని చెప్పారు. అలా నేను ఒక 10 hours నైట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ ఓన్లీ కర్రీసే తెప్పించుకున్నామండి. కర్రీస్ తెప్పించుకొని ఇంకా బాబు రైస్ వండిండు. దాని తర్వాత ఆ కర్రీస్తో తినేసి పడుకుంటే మా బాబు ఇంకా 10 వరకు పడుకోమని చెప్తే పడుకున్నాను. ఇంకా మార్నింగ్ 8 అయినా లేపలేదండి. 8 అయినా లేపకుండా, ఇప్పుడు ఎలా ఉంది మమ్మీ అంటే, మొత్తం తగ్గింది బెట, కొంచెం చెవుపోటు ఉంది, అది ప్రాబ్లం ఏం కాదులే, వెళ్ళిపోతానంటే, నేను రావాలంటే వద్దు బెట, నేను వెళ్తాను ఆఫీస్కి అని చెప్పాను. ఇంకా అలా ఆయన కాలేజ్కి వెళ్ళిపోయాడు, నేను ఆఫీస్కి వెళ్ళానండి. సో ఇదైతే ఆ రోజు నేను వెళ్తున్న వీడియోస్ అండి. అంటే ఏ రోజైతే నేను ఆఫీస్కి వెళ్ళానో ఆ రోజు వీడియోస్. హెడేక్ వచ్చింది చూడండి, అది కాదనమాట. సో ఇలా అయితే నేను రెడీ అయిపోయానండి. వెళ్ళేటప్పుడు అయితే ఇలా మంచిగా రెడీ అయ్యి వెళ్ళాను. కానీ ఎందుకోనండి బాగా ఆ రోజు నాకు నీరసం అవి ఇవి వచ్చేసింది. కొంచెం టెన్షన్ తీసుకున్నాను, నాకు ఎందుకో చెవుపోటు వస్తుంది లెఫ్ట్ సైడ్, ఇంకా సివియర్ మైగ్రేన్ పెయిన్ వస్తుందనమాట. సో ఇక్కడైతే నేను టిఫిన్ కట్టుకున్నాను చూడండి, చపాతీ చేసినుండే, కాకరకాయ సబ్జీ చేసినుండే అండి, అంటే కూర, మేము సబ్జీ అంటాము, అవన్నీ
అవన్నీ చేశాను. ఇదంతా టిఫిన్‌లో అది ఇది కట్టుకుంటున్నానండి. వాటర్ బాటిల్స్ అవన్నీ మోసుకొని పోయే వరకు ఇంక మెట్రోలో ఒక్క సీటు దొరకడండి బాబు. ఇంకా నిల్చొనే పోవాలనమాట. ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను. మా బాబు అయితే లేడండి. వీడియో ఆయననే తీస్తాడనమాట. కాలేజ్‌కెళ్ళిపోయాడు. సో, ఇలా నేనే అక్కడ పెట్టేసి ఒక చైర్ మీద పెట్టేసి ఇలా నేనే తీయించుకుంటున్నాను. అయితే ఆఫీస్‌కెళ్తున్నానండి. లేట్ అవుతుంది. ఇంగోండి వెళ్తూ వెళ్తూ బాయ్ చెప్పానా, మళ్ళీ ఇంగోండి బ్యాగ్ మర్చిపోయాను. ఇంక బ్యాగ్ తీసుకొని వెళ్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.